ఆనందభైరవి ఫైల్స్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అనన్య ఆనంద్ దగ్గరకు వెళ్ళి, "అత్తయ్య గారు మీకోసం పాలు తీసుకొచ్చాను. మీకు పడుకునేటప్పుడు చిక్కటి పాలు తాగి పడుకునే అలవాటంట కదా! ఇదిగోండి తీసుకోండి" అని అనన్య ఇస్తూ ఉంటే, ఆనంద పాల గ్లాస్ తీసుకోబోతూ ఉండగా అనన్య పాల గ్లాస్‌ని ఒక్కసారిగా వదిలేస్తుంది. దాంతో పాల గ్లాస్ పగిలిపోయి పాలన్నీ కింద పడిపోతాయి. "అయ్యయ్యో! చెయ్యి జారి పాలన్నీ కింద పోయాయే" అని అనన్య ఆనందతో అంటూ ఉంటుంది. చూసారా అత్తయ్యగారు, చేతి దాకా వచ్చిన పాలు నోటి దాకా రాకుండా నేలపాలయిపోయాయి. మీరు అనుకున్న విధంగానే శరణ్య, దర్శన్‌ల హనీమూన్ ప్లాన్ కూడా ఇలానే అవుతుంది. ఆకాశంలో చందమామని అందుకోవడం ఎలా కష్టమో, దర్శన్‌ని, శరణ్యను హనీమూన్‌కి పంపించడం కూడా అంతే కష్టం అని అనన్య చెప్తూ ఉంటుంది. ఓహ్! నాకు దీని గురించి వివరంగా తెలియాలనే పని మనిషి తీసుకురావాల్సిన పాలను నువ్వు తీసుకొచ్చావా అనన్య? నాకు బాగానే అర్థమైంది. పాల గ్లాసు నీ చేతిలో ఉంది కాబట్టి ఒలికిపోయింది. నా చేతిలో ఉంటే ఎప్పటికీ చేజారదు. ఎలాంటిదైనా ఈ ఆనంద భైరవి దగ్గరకు వచ్చిన తర్వాత అది జాగ్రత్తగానే ఉంటుంది. ఇక వాళ్ళ హనీమూన్‌కి వస్తే అదే ఏమైనా ఆకాశంలో మూన అందుకోకపోవడానికి వాళ్ళిద్దరూ కలిసి హనీమూన్‌కి వెళ్తారు. నీకులాగా వాళ్ళేమి చేతి దాకా వచ్చింది చేజార్చుకునే రకాలు కాదు. నువ్వు దురదృష్టవంతురాలివి. అందుకే చేజార్చుకున్నావు అనన్య. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అగాధాలు లేకుండా వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు. ఇద్దరూ ఒకటైన ఆ మనసులను విడదీయడం నీ తరం కాదు. ఎందుకంటే ఈ ఆనంద భైరవి నా కొడుకు కోడలికి కవచంలా ఉంటుంది. వాళ్ళ కాపురాన్ని నువ్వు తాకాలి అంటే నన్ను తాకాలి. నన్ను దాటగలవా? నెవర్, నెవర్ అని ఆనంద అనన్యకు చెప్తూ ఉంటుంది. చూద్దాంలేండి అత్తయ్య గారు అని అనన్య ఆనందతో అని, అంత సీన్ లేదులే ఈవిడకి, ఈవిడ మరీ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉంది అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే, అనన్య చూసుకోకుండా పాల మీద కాలు వేసి జారి పడిపోబోతూ ఉంటుంది. అప్పుడే అనన్యను గట్టిగా పట్టుకుంటుంది. చూసావా అనన్య, నువ్వు పారబోసిన పాలే నీ ప్రాణాలు తీయబోయాయి. అందుకే అంటారు చేసిన పాపాలు వదలవని అని ఆనంద చెప్తూ ఉంటుంది. నాకు నచ్చని ఈ ఇంటి కోడలని నిన్నే కాపాడాను. నాకు నచ్చిన నా కోడలు శరణ్యను కాపాడుకోలేనా? వాళ్ళ కాపురాన్ని తీర్చిదిద్దలేనా? వెళ్ళి తడి క్లాత్ తీసుకొచ్చి అంతా క్లీన్ చేయి అని ఆనంద అనన్యకు చెప్తూ ఉంటుంది. నేను ఈవిడని రెచ్చగొడదామని వస్తే ఈవిడేంటి నన్ను రెచ్చగొడుతోంది అని అనన్య మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దర్శన్ రూమ్‌లోకి వచ్చేసరికి శరణ్య లగేజ్ సర్దుతూ ఉంటుంది. ఇదేంటి ఇది లగేజ్ అంతా సర్దుతుంది? వదిన చెప్పినట్టుగా హనీమూన్‌కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుంది. ఛీ! దీంతో నాకు హనీమూన్ ఏంటి అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే దర్శన్‌ని శరణ్య చూసి ఏవండీ వచ్చారా అని అడుగుతూ ఉంటుంది. రాలేదు, ఇది నా ఆత్మ అని దర్శన్ అంటాడు. ఇక శరణ్య దర్శన్‌ని ముట్టుకొని చూస్తూ ఉంటుంది. ఛీ! ఎందుకండి అలా జోకులు చేస్తున్నారు అని శరణ్య అంటూ ఉంటుంది. ఏవండీ మీ లగేజ్ అంతా సర్దేశాను అని శరణ్య చెప్తూ ఉంటే, ఎందుకు ఇంట్లో నుంచి బయటికి గెంటేయడానికా అని దర్శన్ అంటూ ఉంటాడు. ఏంటండి జోకులు మీరు చేస్తారు, మళ్ళీ జోకునని నవ్వుతూ ఉంటే మీరు మాత్రం మొహం సీరియస్‌గా పెట్టుకుంటారు. అత్తయ్య గారు చెప్పారు మనమిద్దరం హనీమూన్‌కి వెళ్తున్నామంట. లగేజ్ అంతా సర్దుతున్నాను. ఇంకా మీవేమైనా ఉంటే చెప్పండి, అన్నిటినీ సర్దేస్తాను అని శరణ్య దర్శన్‌కి చెప్తూ ఉంటుంది. ఏవండీ ఈ జాకెట్ చూడండి చాలా బాగుంది అని చెప్పి శరణ్య దర్శన్‌కి చెప్తూ ఉంటుంది. దీన్ని కూడా పెట్టమంటారా అని శరణ్య దర్శన్‌ని అడుగుతూ ఉంటే, దర్శన్ కోపంగా బట్టలన్నీ కూడా విసిరేస్తూ, నీకేమైనా పిచ్చి పిచ్చిగా ఉందా? నీతో నాకు హనీమూన్ ఏంటి? నీతో రూమ్ షేర్ చేసుకుంటేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. అలాంటిది నీతో హనీమూన్‌కి కలిసి వస్తానని ఎలా అనుకున్నావు? ఎన్ని కోరికలు, ఎన్ని వ్యామోహాలతో బ్రతుకుతున్నావు నువ్వు అని దర్శన్ శరణ్యను తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదేంటి ఈయన నాపై ఇలా కోప్పడ్డారు? అత్తయ్య చెప్పిందే కదా నేను చెప్పింది అని శరణ్య బాధపడుతూ, చిచి కోప్పడింది నా భర్తే కదా! నా భర్త నాపై కోప్పడితే నేను దాన్ని సీరియస్‌గా తీసుకోకూడదు. భర్త ప్రేమను మాత్రమే సీరియస్‌గా తీసుకోవాలి. అయినా అత్తయ్య గారు ఆయన్ని ఒప్పిస్తా అన్నారు. అత్తయ్య గారు ఆయన్ని ఒప్పిస్తారులే అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవ్వగానే అందరూ కూడా టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. ఇక అప్పుడు ఆనంద దర్శన్ రాలేదేంటి అని అడుగుతూ ఉంటుంది. నాన్న దర్శన్ టిఫిన్ చేద్దురా అని ఆనంద దర్శన్ని పిలుస్తూ ఉంటుంది. దర్శన్ మెల్లగా కిందికి వస్తూ ఉంటాడు. ఆనంద భైరవి అత్తయ్య హనీమూన్ గురించి దర్శన్‌కి చెప్పడం కోసం బాగానే ప్లాన్ చేసినట్టుందే. ఇప్పుడు దర్శన్ ఉన్న మూడ్ చూస్తుంటే హనీమూన్‌కి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. చెప్పండి ఆనందత్తయ్య, చెప్పండి. దర్శన్ మీ పరువు ఎలా తీస్తాడో మీరే చూద్దురు గాని అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక దర్శన్ వచ్చి కూర్చోగానే శరణ్య దర్శన్‌కి టిఫిన్ వడ్డించు అని ఆనంద చెప్తూ ఉంటుంది. శరణ్య దర్శన్‌కి ఇడ్లీ పెట్టగానే అల్లం చట్నీ కూడా వేయి అని ఆనంద చెప్తూ ఉంటుంది. శరణ్య అల్లం చట్నీ వేయబోతూ ఉంటే వద్దు అని దర్శన్ అంటాడు. అదేంటి నాన్న, అల్లం చట్నీ అంటే నీకు ఇష్టం కదా తిను అని ఆనంద చెప్తూ ఉంటుంది. రుచిగా లేదు వద్దు అని దర్శన్ చెప్తూ ఉంటాడు.
రుచే కాదు, అల్లం చట్నీ ఆరోగ్యానికి కూడా మంచిది. వేసుకోనన్నా అని ఆనంద చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు దర్శన్ అల్లం చట్నీ వేయించుకుంటూ ఉంటాడు. దర్శన్ అల్లం చట్నీ చాలా రుచిగా ఉంది తిను అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు. అమ్మ ఎంత కన్విన్స్ చేయాలని చూసినా కూడా కన్విన్స్ అవ్వకూడదు, హనీమూన్కి ఒప్పుకోకూడదు అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు ఆనంద, ఏమండి స్టాక్ అక్కడి నుంచి స్టార్ట్ అయిందంటనా అని అడుగుతూ ఉంటుంది. వస్తుందంట ఆనంద అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. నాన్న రోహిత్, స్టాక్ అంతా కూడా గోడౌన్కి పంపించే బాధ్యత నీది అని ఆనంద చెప్తూ ఉంటే, సరే పిన్ని అని రోహిత్ చెప్తూ ఉంటాడు. ఇదేంటి ఆనంద భైరవి హనీమూన్ గురించి దర్శన్తో మాట్లాడుతుందనుకుంటే ఏంటో స్టాక్ అంటారు, గోడౌన్ అంటారు, అల్లం చట్నీ అంటారు, కొబ్బరి చట్నీలు అంటారు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. నాన్న దర్శన్, మెన్స్ వేర్ గురించి నువ్వే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, దాని గురించి కాస్త ఆలోచించు అని ఆనంద చెప్తూ ఉంటే, సరే అమ్మా అని దర్శన్ చెప్తూ ఉంటాడు. ఇక దర్శన్ టిఫిన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తాడు. అనన్య మాత్రం ఇదేంటి ఆనంద భైరవి హనీమూన్ గురించి దర్శన్కి చెప్పలేదు అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఆనంద అనన్య దగ్గరికి వచ్చి, అనన్య నేను దర్శన్కి హనీమూన్ గురించి చెప్పలేదేంటి అని ఆలోచిస్తున్నావా? ఆవగింజంత బ్రెయిన్తో ఈ ఆనంద భైరవికి ఎప్పుడు అవమానం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నావా? దర్శన్కి నేను హనీమూన్ గురించి చెప్పగానే అందరి ముందు నన్ను తిట్టి అవమానిస్తాడనుకున్నావా? చూడు అనన్య, రాత్రి నువ్వు దర్శన్తో హనీమూన్ గురించి మాట్లాడిందంతా కూడా విన్నాను, నువ్వు దర్శన్కి ఎక్కించినవన్నీ కూడా విన్నాను. అనువుగాని సమయంలో నేను కూడా మాట్లాడాను అనన్య, సమయం చూసుకొనే మాట్లాడతాను. నువ్వు ఎన్ని ప్లాన్లు చేసినా నీ ప్లాన్లన్నీ నేలకు పడిపోవడమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. చూస్తూ ఉండు, నువ్వు ఇలానే టెన్షన్ పడుతూ ఉండాలి అని ఆనంద అనన్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అనన్య ఛ అని చిరాకు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా శరణ్య దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఇందుకనే అత్తయ్య గారు హనీమూన్ గురించి ఆయనతో మాట్లాడలేదన్నమాట అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు కాంచన ఒళ్ళంతా దురదతో గీరుకుంటూ ఉంటుంది. ఈ దురద నాకెక్కడ తగులుకుదిరా బాబు, ఉండడానికి గూడు దొరికింది కానీ ఆలోచించకుండా అనవసరమైన విషయాల్లో తలదూర్చితే ఇలానే గీరుకోవాల్సి వస్తుందేమో అని కాంచన మనసులో అనుకుంటూ ఒళ్ళంతా కూడా గీరుకుంటూ ఉంటుంది. అప్పుడే విశ్వనాథం వస్తాడు. ఏంది విశ్వనాథం ఇలా వచ్చావు అని కాంచన అడుగుతూ ఉంటుంది. నీ కూతురు కాపురం ఎలా ఉందో చూసిపోవడానికి వచ్చావా అని కాంచన అంటూ ఉంటే, నువ్వు ఇక్కడుండగా నా కూతురు కాపురం ఎలా ఉంటుందో నాకు తెలుసులే అని విశ్వనాథం అంటాడు. ఏంటి విశ్వనాథం అలా మాట్లాడుతున్నావు? ఇది నీకే వియ్యంకుల ఇల్లు కాదు, నా కూతురు కూడా ఈ ఇంటికి పెద్ద కోడలు, నాకు కూడా వియ్యంకుల ఇల్లే అని కాంచన చెప్తూ ఉంటుంది. ఈ ఇంట్లో నీకంటే నాదే పెద్ద చెయ్యి విశ్వనాథం అని కాంచన అంటూ ఉంటుంది. పెద్ద చెయ్యి కాదు కావాల్సింది, బుద్ధి మంచిగా ఉండాలి. నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయడానికే వచ్చాను కాంచన అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు. ఏంటి నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తావా అని కాంచన విశ్వనాథాన్ని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే కాంచన భర్త కాంచన ఫోటో పట్టుకొని ఆనంద భైరవి ఇంటి ముందు నించొని వాచ్మెన్ని, ఈ అమ్మయ్య నా భార్యను చూసావా అని అడుగుతూ ఉంటాడు.